కపిల్ శ్రీనివాసులు మనం గమనిస్తే మన ప్రభుత్వం వచ్చినటువంటి సమయం నుంచి ఏదో ఒక నెపం మన మీద పెట్టాలి, ప్రభుత్వాన్ని విఫలమైంది అని చెప్పేదానికి ఒక ప్రయత్నం చేయాలని ప్రజల చేత తిరస్కరించబడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కుట్రలు, కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ప్రతిదానికి ప్రభుత్వంలో మన దగ్గర సమాధానం ఉంది. ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాం, నాయకుల దగ్గర నుంచి కింది కార్యకర్తల దాకా. ఇంత చేస్తున్నప్పటికీ చివరికి భగవంతుని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. భగవంతుని యొక్క ఇబ్బందుల్ని, అక్కడ జరిగినటువంటి వాతావరణాన్ని మనమేమనుకుంటున్నామంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మేమందరం మనం ఎప్పుడు కూడా ఆలయ పవిత్రతను కాపాడాలి, భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి కోట్లాది మంది భక్తులకి మనం తోడుగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రారంభమైంది. ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే తప్పుల్ని సరిచేసుకుంటూ మనం ముందుకెళ్దాం, ప్రక్షాళన ప్రారంభిద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుమలలో చెప్పారు. నాటి నుంచి నేటి వరకు సజావుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అనేక సందర్భాల్లో ప్రత్యేకంగా దేవాదాయ శాఖ గురించి నేను వివరించడం కూడా జరిగింది. మళ్ళీ పదే అవసరమైనప్పుడు చెప్దాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి దైవాన్నే శంకించే పరిస్థితుల్లో, ఆ దైవ భక్తులని అవమానించే పరిస్థితుల్లో, వాళ్ళకి అపకారం జరిగే పరిస్థితులు కల్పించినప్పుడు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం అందరం కలిసి దీన్ని అడ్డుకోవాలి. భక్తుల మనోభావాలకి మనం అద్దం పట్టే విధంగా ప్రయత్నం చేయాలి. దురదృష్టం గడిచిన సంవత్సరన్నర రోజులుగా చూస్తూనే ఉన్నాం. నేను అనేక సందర్భాల్లో తిరుమల లడ్డూలో వాడినటువంటి పదార్థాల గురించి అనేక సందర్భాల్లో ఇది అనుమానం రేకెత్తినప్పుడే చెప్పాం. ఇప్పుడు అన్నీ సరిచేసాం, ఎవరూ ఆందోళన చెందొద్దు, దీని మీద విచారణ జరుపుదాం, గతంలో ఏం జరిగిందో దాన్ని మనం సరిచేసి చేసినటువంటి వాళ్ళకి మనము శిక్ష వేయడమే కాదు, భగవంతుడే ఇప్పటికే శిక్ష వేశాడని కూడా నేను చెప్పడం జరిగింది. దురదృష్టం 4-5 రోజుల నుంచి మొదలుపెట్టారు. పెద్ద స్పందన లేదు ప్రజల్లో. వాళ్ళు ఏదేదో చెప్పారు, కోర్టులు అన్నారు, ఛార్జ్షీట్లు అన్నారు, దాంట్లో మా పేర్లు లేవు, ఇది అసలు జరగనే లేదన్నారు. అయితే ఈరోజు నిన్నటి రోజున మీరందరూ గమనించుకోండి, మనం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 మాసాలుగా ఏం జరుగుతుంది. మనం ఎప్పుడైతే జనంలోకి వెళ్ళి కూటమి నాయకత్వం అంతా పేద మధ్యతరగతి వర్గాలకి ఆర్థిక స్తోమతను కల్పించేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇవ్వడం మొదలు పెడతామో ఆ రోజే ఏదో ఒక గందరగోళం. అలాగే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మన యువనాయకుడు నారా లోకేష్ గారి దగ్గర నుంచి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాలకో ఆ ప్రాంతాలకో వెళ్ళి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ
2047 కంతా ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన నిలపాలని చేసేటువంటి ఒక ప్రయత్నం ప్రతి 3వ శనివారం చేస్తూ ఉంటే ఆ రోజు ఒక నింద వేసే ప్రయత్నం చేస్తారు, ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రతి సందర్భంలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడంతా వాస్తవానికి ఈరోజు పంపిణీ చేయాలి పెన్షన్లు. ఈరోజు ఆదివారం రోజు పెన్షన్ల పంపిణీ చేస్తే ఈరోజు బ్యాంకులు కానీ ఇవన్నీ ఉండవు, అధికారులు ఇబ్బంది పడతారని ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం మొదలు పెడితే ప్రతిపక్షం కూడా అనలేము, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రజలు. మీరు అర్హులు కాదు ప్రతిపక్షానికి కూడా అని తేల్చేశారు. వాళ్ళల్లో ఇంతకుముందు గతంలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి ఆయన దారిని ఆయన పోతున్నాడు, ఆయన ఏ గుడికి పోతున్నాడో ఇంకొక సన్మానానికి పోతున్నాడు. నీ పని నువ్వు చేసుకో. నువ్వు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని గురించి మాట్లాడిన మాటలేంటి, భాష ఏంటి, ఇవాళ చెప్పడానికి మాకు నోరు రావట్లేదు. అవి ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ కార్యక్రమమైనా మంచి కార్యక్రమం ప్రభుత్వం తలపెడితే దాన్ని నీరుగార్చాలి. మీడియాలో అంతా ఫోకస్ ఆ చెదల పురుగులు పెట్టేటువంటి ఆ చెదకే పోవాలి తప్ప మంచి కార్యక్రమం ప్రజలు చూడకూడదు. ఇది వాళ్ళ ఒక కుట్రపూరితమైన ఆలోచన. నిన్న ఆ కార్యక్రమం సరే అక్కడ వాళ్ళు అది చేశారంటే మన జిల్లాలో కూడా ఏం తీసుకోవాలా, ఇక్కడ కూడా మరే అదే విధంగా నోరు బారేసుకోవడం, మీడియా సమావేశాలు పెట్టడం. మీరు దేవదేవుడి దగ్గరికి పోయి ఏం కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రం భ్రష్టుపట్టిపోవాలనా? ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి మంచి జరగకూడదనా? మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వం విఫలమైపోవాలనా? మీరు ఏం కోరుకుంటున్నారు? అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు, దండం పెడుతున్నారు. నాకైతే అనిపిస్తుంది లోపల వాళ్ళ మనసుల్లో దేవుణ్ణి వాళ్ళు గతంలో మేము చేసిన పాపాలను క్షమించు స్వామి అని కోరుకుంటున్నారు. బయటకు వచ్చి మాత్రం వాళ్ళ నాయకుడు అక్కడి నుంచి ఏం చూస్తున్నాడో ఆయనకి ఏం చెప్పాలో తెలియక ఇక్కడ మన గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నాం. పాపాలు వాళ్ళు చేశారు, మీరు చేసిన పాపాలను మేము భరిస్తున్నాము, వాటిని మోస్తున్నాము, ఇవాళ వాటిని కడిగే ప్రయత్నం మేము చేస్తుంటే మీరు బయట వచ్చి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. మీకు ఒక విషయం ఇవాళ చెప్పాలి. ఇవాళ తిరుమల లడ్డూలో ప్రభుత్వం ఇవాళ ఇచ్చినటువంటి ఆదేశాలు అక్కడ అనేక వందల సంవత్సరాలుగా తిరుమల పవిత్రతను కాపాడుతూ స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డు దేంతో చేస్తారని అంటే 100% పూర్తి స్థాయి క్వాలిటీ ఉన్నటువంటి శనగపిండి, పంచదార, ఆవు నెయ్యి, జీడిపప్పు, ఏలుకలు, అలాగే పచ్చకర్పూరం, వీటన్నిటితో కలిపి లడ్డు తయారు చేస్తారు. బహుశా లడ్డు తిరుమల లడ్డే ఇవాళ మీ అందరికీ ఇచ్చింది కూడా. ఎవరికైనా రాకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఇస్తారు. ఇది తిరుమల లడ్డు యొక్క పవిత్రత. ఇది మనం సృష్టించింది కాదు, మనం చెప్పింది కాదు. ఇది అనాదిగా వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదం. 5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరం తిరుమల లడ్డూలో అది సరైనటువంటిది కాదు. లడ్డూలో అన్ని రకాలుగా వాడకూడనటువంటి వస్తువులన్నీ వాడారని చెప్పి నేను ఏ సంస్థలు చెప్పాయో అది కూడా చెప్తాను. వాటిల్లో కలుషితమైనటువంటి లడ్డు తయారు చేసింది 3.5 సంవత్సరాల కాలంలో
కెమికల్స్ మిక్స్ చేసినటువంటి ఆయిల్స్తో తయారు చేశారు. బెటా కరోటిని, తర్వాత అసెటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్, మివాసెట్ సాఫ్ట్ 400, డైగ్లైసరైడ్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇన్ని రకాల కలుషితమైనటువంటి, వాడకూడనటువంటి, మానవులు తినకూడనటువంటి పదార్థాలన్నింటినీ కలిపి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డు తయారు చేశారనేది ల్యాబ్లో వచ్చినటువంటి వాస్తవం. ఇవాళ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారండి? దాదాపు ఈ యొక్క నెయ్యి కలుషిత నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు. దాన్ని నేను చెప్పిన పదార్థాలన్నింటిలో ఇంకా వివరాల్లోకి పోతే దానిలో సింథటిక్ రసాయనాలు, కల్తీ పామాయిల్, అసలు నెయ్యే కానిటువంటి పదార్థాలతో ఈ నెయ్యిని తయారు చేశారు. నేను ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, నెల్లూరులోని చెప్పాను, మీడియా మిత్రులందరికీ కూడా గుర్తుండాలి. ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 9వ వింతను కనిపెట్టాడు. ఆ వింత ఏంటంటే ఆవు పాలు చుక్కలేవు. ఆవు పాలను తయారు చేసి వెన్నదీసి నెయ్యి చేసిన పరిస్థితి లేదు. మరి నెయ్యి ఎలా వచ్చింది అని అంటే కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డు ప్రసాదం తయారు చేసి పంచారు. ఎన్ని పంచారయ్యా అంటే దాదాపు 20 కోట్ల లడ్డూల్ని పంచారు 3 సంవత్సరాల్లో. ఎంతమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశామని, 60 లక్షల కిలోల నెయ్యి కొన్నామని, దానికి అయ్యే ఖర్చు 231 కోట్లని లెక్కలు రాసి గుట్టకాయ స్వాహా చేసేశారు ఆనాడు ఉన్నటువంటి పెద్ద మంది. లడ్డూలు, కల్తీ లడ్డూలు జనానికి పెట్టారు. కల్తీ లడ్డూలో వచ్చినటువంటి డబ్బు మొత్తం వీళ్ళు తినేశారు. ఇవాళ అంటూ ఉన్నారు మాకు క్లీన్ చిట్ ఉంది, కల్తీ లేదు, మేము స్వచ్ఛమైన నెయ్యిని పంచామని. 2024 16/7 అలాగే 23/7 దీనికి ఎన్డీడీబీ అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని కర్ణాటకలో ఉంది. కేవలం ఆవు పాలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేవాళ్ళు గతంలో. ఆవు పాలు అనేటువంటివి ఇది ఆవు పాలా కాదా అని చెప్పి టెస్ట్కి పంపిస్తే ఆ రిపోర్ట్లో మొదటి వచ్చిన రిపోర్ట్లలోనే ఎన్డీడీబీ నివేదిక జంతువుల కొవ్వు కలిపినటువంటి ఆయిల్ కలిసి ఉందే తప్ప దీనిలో నెయ్యి లేదని వాళ్ళు ఇచ్చారు. దీనికి ముందు వాళ్ళ హయాంలోనే ఆగస్టు 2020న మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ సెంటర్ ల్యాబ్కి వాళ్ళ హయాంలోనే తీసిన శాంపిల్ పంపితే ఇది అసలు దీనిలో నెయ్యి శాతం కనీసం కూడా లేదు, కల్తీగా ఉంది ఇది అని చెప్పి ఆనాడే నివేదిక ఇచ్చారు. అది ఎప్పుడొచ్చింది? 2022లో వచ్చింది. ఆ నివేదిక వస్తే అప్పుడున్న ప్రభుత్వం ఎవరు? పరిపాలన ఎవరిది? తిరుమల పాలకులు ఎవరు? దాన్ని తొక్కిపెట్టి
24లో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు అదే రకమైనటువంటి ఆయిల్ అంటారా, నెయ్యి అంటారా, ఇంకా ఏమంటారో తెలియదు, కానీ దాన్నే వాడారు. వాడి భక్తులని మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు ఎవరిచ్చారు? మనం కాదు ఇచ్చింది, నివేదిక. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను తయారు చేయమని కేంద్ర ప్రభుత్వ అధికారులకు చెప్తే సిబిఐ అందులో ఇంటర్ఫీర్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు చేస్తే అక్కడ వచ్చినటువంటి నివేదికలు ఇవాళ బయటికి వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా నివేదిక రాలా. వాళ్ళు సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు పెట్టారు వాళ్ళు కోర్టులో. ఇంకా నివేదికను బయటికి ఇవ్వలేదు, వాళ్ళ పరిశీలనలో ఉంది. పోలీసులు మాత్రం గతంలో చేసిన ఎంక్వైరీల మీద ఒక ఛార్జ్షీట్ వేశారు. ఈ ఛార్జ్షీట్లో ఇది తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 2019-24 మధ్యలో మనం ఆనాడు నెయ్యి కొనుగోలుకి విధించినటువంటి నిబంధనలు ఏంటంటే 4 లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు కొనుగోలు చేయాలంటే ఏ సంస్థ అంత పెద్ద స్థాయిలో ఆవు పాలు ఇస్తుంది అని చెప్పి ఒక కండిషన్ టెండర్కి. రెండవది, ఈ ఆవు పాలు సరఫరా చేయడంలో 3 సంవత్సరాల ఆ కంపెనీకి, ఆ డైరీకి అనుభవం ఉండాలి అని ఒక కండిషన్. రోజుకు 12 టన్నుల వెన్న తీయాలి ఈ పాలల్లో నుంచి అని చెప్పి ఆ సామర్థ్యం కలిగినటువంటి కంపెనీకి అని ఒక కండిషన్. 250 కోట్ల టర్నోవర్ ఉండాలి ఆ కంపెనీకి అని చెప్పి కండిషన్. ఇన్ని కండిషన్లు ఎవరు టైంలో పెట్టారు? 2019, 2024కు ముందు. ఇవన్నీ కూడా 2019కు ముందే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంలో ఈ కండిషన్స్ ఏర్పాటు చేశారు. ఇంత పవిత్రంగా ఉండాలి కొనుగోలేని. 2019-24 వచ్చాక టెండర్ కండిషన్లన్నీ మార్చేశారు. 4 లక్షల లీటర్ల ఆవు పాలు సప్లై చేసే డైరీ ఏమన్నా ఉందంటే అది ఏం అక్కర్లేదు, ఎవడైనా ఇవ్వచ్చు అన్నాడు. ఒక ఆవుని ఎవరైనా కూడా పోయి ఇచ్చుకోవచ్చు, అది ఆయన గొలుస్తాడు. మన అప్పటి ముఖ్యమంత్రి గారు ఉన్నారే, ఆయన చుట్టం వచ్చి లీటర్ డబ్బా పెట్టి కూల్చుకుంటాడు. 3 ఏళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి అనుభవం ఉండాలంటే 1 ఏడాది ఉంటే చాలయ్యా, అక్కర్లేదని టెండర్ కండిషన్ రిలాక్స్ చేశారు. 12 టన్నుల వెన్న తీయాలి అంటే అంత అవసరం లేదు, 8 టన్నులు ఉంటే చాలు అన్నాడు. 250 కోట్ల టర్నోవర్ ఉండాలంటే అవసరం లేదు, ఎందుకు 150 కోట్లు ఉంటే చాలు. టెండర్ కండిషన్లు అన్నీ వైలేట్ చేశారు. ఎవరి కోసరం? తమకు ఎవరైతే కల్తీ ప్రోడక్ట్ని, అసలు నెయ్యి లేని దగ్గర నెయ్యిని సృష్టించగలిగినటువంటి భోలే బాబా అనేటువంటి ఒక దగాకోరు సంస్థకి టెండర్ ఇవ్వడానికి పనిచేశారు. ఈ భోలే బాబా ఎవడో, వాడికి 4 లక్షల లీటర్ల ఆవు పాలు వాడు ఎక్కడి నుంచి తెస్తాడో, 12 టన్నుల నెయ్యి ఎక్కడి నుంచి తెస్తాడో ఎక్కడా రికార్డు లేదు, చరిత్ర లేదు. ఆ విధంగా తప్పుడు సమాచారాలతో 2020లో తీర్మానం నెంబర్ 371 తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానాన్ని మార్చి టెండర్లు పిలిచినటువంటి ఘనత ఆ పెద్దలది. ఇక వాళ్ళని మనం ఏమనాలి? దీంట్లో వంట నూనె, కొబ్బరి నూనె, పామాయిల్, మోనోగ్లిజరైడ్స్, ఈ రసాయన పదార్థాలు. మోనోగ్లిజరైడ్స్ అనేది జంతువుల కొవ్వు నుంచి వచ్చేటువంటి పదార్థం. ఇతర నూనెలు అన్నీ కలిపి ఇది నెయ్యి అని చెప్పి లడ్డూల ప్రసాదంలో వాడారు. ఇది లడ్డూలోనే వాడారా? చక్కెర పొంగల్లో వాడలేదంటే మనం చెప్పలేం. చక్కెర పొంగల్లో కూడా అదే కదా వాడాలా.
ఉండేది మన దగ్గర స్టాక్ అదే వాళ్ళ దగ్గర. అవి వాడుతూ 2019 నుంచి 2024 వరకు ఇవన్నీ కూడా ముద్దాయిల పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో వచ్చినటువంటి ముద్దాయిల పేర్లు, అనేక కంపెనీలు, ఆ కంపెనీల యజమానులు దీనిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, హవాలా ద్వారా వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి మారాయి. ఆ కంపెనీలు ఎవరు మార్చారు హవాలా ద్వారా అంటే, ఈ కల్తీ ఆయిల్ సరఫరా చేసిన కంపెనీల నుంచే వచ్చింది. దీనికి ముఖ్యంగా ఇటీవల దీనిలో సరఫరా చేసిన వాళ్ళు వైష్ణవి డైరీ, భోలే బాబా, ఇలాంటి వాళ్ళు అందరూ ఈ భోలే బాబాకి సబ్సిడీ డైరీల కింద వాళ్ళు సరఫరాలు ఇచ్చారు. ఇంకా ఉన్నాయి కంపెనీలు, ఇవన్నీ కూడా లిస్ట్ ఉంది మన దగ్గర చాలా. దీనిలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ, అతను నాకు డబ్బు ఇవ్వండి అని అంటే అధికారికంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే 4.5 కోట్ల రూపాయలు ఈ భోలే బాబా దగ్గర తీసుకున్నాడు. మిగిలిన డబ్బు అంతా హవాలాలో మారింది. ఆయన దగ్గర పిఏ 4.5 కోట్లు తీసుకున్నాడు అని అంటే మిగిలిన వాళ్ళు ఎన్ని వందల వేల కోట్లు తీసుకున్నాడు. ఇది ఆలోచన చేయాల్సింది. ఇవన్నీ ఉంటే మాకేమీ సంబంధం లేదు. అలాగే ఒక హవాలా ఏజెంట్ ద్వారా విజయవాడలో 12,55,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి హవాలా ద్వారా డబ్బులు మారాయని ఇవాళ ఎంక్వైరీలో తేలిని. ఇవన్నీ బయట పెట్టుకోవడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మార్గాలు లేక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి, మీడియా ద్వారా సమాజానికి తెలియజేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రబన్ని కూటమి నాయకత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, చంద్రబాబు గారి మీద నిందలు మోపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈరోజు సిట్ తేల్చింది ఎఫ్ఐఆర్ ద్వారా. సిట్ ఒరిజినల్ రిపోర్ట్ సుప్రీంకోర్టులో ఉంది, ఇంకా బయట రాల. అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే రికార్డ్ చేశారో ఆ ఎఫ్ఐఆర్లో ఇది 240 కోట్ల అవినీతి జరిగినట్టు వాళ్ళు నిర్ధారించారు. అనేక సంస్థలు, దీన్ని ప్రయోగాలు చేసే సంస్థలు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎన్డీడీబీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సిఎఫ్టిఆర్ఐ, వీళ్ళందరినీ కూడా అడిగితే అన్నీ కల్తీయే ఉంది అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు. ఇది నేను ఇచ్చింది కాదు, లేకుంటే చంద్రబాబు నాయుడు సొంతంగా ఇచ్చింది కాదు. ఇది ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చేటప్పటికీ ఏమి చెప్పాలి, ఏమి చేయాలనేటువంటి ఆలోచన లేకుండా కేవలం నేను చెప్పిన ప్రకారం టెండర్ షెడ్యూల్స్, నిబంధనలు మార్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసింది వీళ్ళు. చేసి ఇవాళ ఆ బురదను మనందరికీ బుయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మార్చింది మీరే కదా. టెండర్లు మార్చింది మీరు. టెండర్లలో మీరు అవతల వాళ్ళకి అసలు సరఫరా చేయడానికి అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరు. కాబట్టి దీనికి జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రతిపక్షం కానటువంటి ప్రతిపక్ష పార్టీదే. ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఈ ఉత్తగుంటల్లో చేపలు దేవాళ్ళు అందరూ వచ్చి మేము అది ఇది అని మాట్లాడితే ఎవడు చెప్తాడు మీకు? సన్నాసులాలా మీరు చేసిన దరిద్రం ఇంత ఉంది. ఇదంతా చెప్పాలంటే ఇంకొక గంట అయినా చెప్పచ్చు మీకు. ఇప్పటికే 4 సార్లు 5 సార్లు చెప్పినా మీకు ఎక్కకపోతే మేము ఎక్కడ చావాలరా బాబు?
ప్రతి ఒక్కడు వస్తాడు, ఒకడు మాట్లాడతాడు, ఇంకొకడు వస్తాడు, ఒక బూతులు మాట్లాడు, ఇంకొకడు వస్తాడు సర్వనాశనంగా. ఎవరు కావాలి? 20 కోట్ల లడ్డూలు తయారు చేసి మీరు జనం మీదకి ఇచ్చి, జనంకి ఎవరికి ఏమైందో తెలియని పరిస్థితి ఈ దేశంలో. ఆ తిన్నవాళ్ళు ఏమయ్యారో తెలియదు, జనాభా లెక్కల్లో ఉన్నారా పోయారో కూడా తెలియని పరిస్థితి మాకు. ఈ పరిస్థితి ఇలా ఉంటే మీరు అది మీరు ఇది అంటే ఏమది ఇది చెప్పండి. ఆయన పిఏ ఎవరయ్యా అంటే చిన్నప్ప. ఈ చిన్నప్ప ఎవరయ్యా అంటే అధ్యక్షుడికి పిఏ, టీటీడీ అధ్యక్షుడికి పిఏ. ఆ పిఏకే 4.5 కోట్లు వచ్చింది. ఆయన ఒక కండిషన్ కూడా పెట్టాడయో, అది కూడా చెప్పాలి కదా మీకు. లీటర్కి 25 రూపాయలు నాకు ఇవ్వాలన్నా అంట. ఇది తీసుకోవడానికి, ఈ కల్తీ సరుకు తీసుకోవడానికి చిన్నప్ప ఇచ్చిన స్టేట్మెంట్లో కల్తీకి లీటర్కి 25 రూపాయలు నాకు లంచం ఇస్తే మీ బిల్లులు పాస్ చేయిస్తానని చెప్పి చైర్మన్ గారు పిఏ చెప్పాడు. అతనికి ఆ స్థాయి ఉందయ్యా? ఉంటుందా ఎక్కడైనా చైర్మన్ పిఏకి? ఎవరి కోసం దండేరు ఈ డబ్బు? ఎవరిని ఇవాళ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిన్నప్ప? ఇవన్నీ ఎవరయ్యా బాబు అని అంటే సమాధానాలు చెప్పరు. ప్రతి దానిలో యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని ఎన్డీడీబీ ఇచ్చింది, ఎన్ఎఫ్ఆర్టీఐ ఇచ్చింది, సిట్లో పేర్కొన్నారు. ఇంకా చార్ట్ షీట్లో ఉన్నటువంటి దానిలో చాలా క్లియర్గా ఇచ్చారు. ఎక్కడ కూడా కల్తీ జరగలేదని వాళ్ళు రాయలే. వాళ్ళు రకరకాల జంతువుల ఆయిల్స్ అని, జంతువుల కొవ్వు అని, లేకుంటే వెజిటబుల్ ఆయిల్స్ అని రకరకాల పేర్లు రాసి ఇవన్నీ కలిసి ఉన్నాయి అన్నారు. నెయ్యి శాతం ఎంత ఉంది అంటే ఇంత కూడా లేదని చెప్పారు. ఇంత కూడా నెయ్యి శాతం లేనటువంటి నెయ్యిని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని, ఆయన కింద ఉన్నటువంటి తాబేదారుల్ని ఏమనాలయ్యా? 9వ వింత కనుక్కున్నటువంటి మహాపురుషులని చెప్పాలన్నా పర్లేదు. అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా నెయ్యి ఈ విధంగా తయారు చేయొచ్చని ఎవరికి తెలియదంటే వీళ్ళే కనుక్కున్నారు ఫార్ములా. ఇవాళ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తుండే, చాలా పెద్ద ఫార్ములా కనుక్కున్నారు. మనం ఎందుకయ్యా ఆవులను పెంచడం, పాలు తీయడం, చిలకడం, దాన్ని అంతా మళ్ళీ వెన్న తీయడం, కరగబెట్టడం, ఇదంతా ఈ చిన్నటి ప్రయోగం చేస్తే లక్షల టన్నుల్లో నెయ్యి వస్తుంటే ప్రపంచమంతా మనమే అమ్మొచ్చు అని చెప్పి చాలా దేశాల్లో సైంటిస్టులు ఎదురు చూస్తున్నారు. ఈ ఫార్ములా అమ్ముతాడేమో జగన్మోహన్ రెడ్డి కొందామని. ఆ ఫార్ములా నేను ఎక్కడ పెట్టాను మర్చిపోయానన్నానంట ఆయన. కానీ ఏం చేద్దాం చెప్పండి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరుండి మీరు బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడుతూ నిన్న అన్నా, కానీ నేను మళ్ళీ చెప్పడానికి నాకు ఇష్టంలే. నిన్ననే మీడియాలో వచ్చింది. మేము అడిగితే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తల? నీ అమ్మ మొగుడు ఎవరంటే ఏం చెప్తావు? ఎవరు? నువ్వేం చెప్తావు? నీ భాష అదా? రాజకీయాల్లో ఉన్నావు, శాసనసభ్యుడిగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. ఇంత నీచంగా రాజకీయాల్లో మాట్లాడడానికి ముందుకు వచ్చావా? నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? మీరు అన్నారు, ఇంకొక పెద్ద మనిషి అన్నాడు సర్వనాశనం అయిపోవాలని. అట్లాగే మేము అంటే మిమ్మల్ని, నువ్వు కూడా నీ కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోవాలంటే అనొచ్చా మేము ఆ మాట? రాజకీయాల్లో ఇదే భాష మనం వాడాల్సింది? ఇంత జుగుప్సాకరంగా మీరు రాజకీయాలు చేయాలి అనుకుంటే అది బహుశా ఈ సభ్య సమాజం ఆమోదించదు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు అధికారంలోకి రావాలనే ప్రయత్నం కొనసాగదు. 2,20,00,000 జనాభా కార్యకర్తలు, సభ్యత్వం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని, పార్టీలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఒక్క నిమిషం నిలబడి గోవిందా అన్నారంటే అసలు ఎక్కడ కొట్టుకుపోద్దో, సప్త సముద్రాలు అవతల పడద్ది నీవు నీ నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. ఏం మాట్లాడతారు, ఏం చేస్తున్నారు మీరు?
ఇప్పటికి కూడా మీకు జ్ఞానం కలగడంలే. అందుకని జిల్లాలో ఉన్నటువంటి కూటమి నాయకత్వం అంతా ఏకమై ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, అలాగే ఆయన యొక్క అండదండలతో ఆయన్ని కొలిచి ఇవాళ ఇక్కడికి వచ్చి వాస్తవాలు మీ ముందు చెప్పాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నం మాది. మీరు దేవుణ్ణి కూడా ఒక వ్యాపారవేత్తలుగానే చూశారు. మేము దేవుణ్ణి భగవంతుడు మాకు జన్మనిచ్చినటువంటి ఆ స్వామిని మనం నిరంతరం తలుచుకోవాలి, నిరంతరం ఆ స్వామి యొక్క సేవలో మనం ఉండాలని చెప్పి మానవ సేవే మాధవ సేవగా, మాధవ సేవే మానవ సేవగా గుర్తించి ఆ దేవదేవునికి ఒక్క నమస్కారం పెట్టి ఈ సమాజానికి నమస్కారం పెట్టడం అనేటువంటి సంస్కారం కలిగినటువంటి మేము ఇవాళ పనిలో ఇక్కడికి రావడం జరిగింది. ఎంత బాధాకరం. ఇవన్నీ ఇలా ఉంటే మీరేం చేస్తున్నారు? ఒక్క విషయం అడగాల్సిన అవసరం ఉంది. మనం భారతదేశంలో హిందూ సమాజమైనా అనేక మతాలు ఉన్నటువంటి ప్రాంతం ఒక దేశం మంది. అనేక మతాలు, అనేక వర్గాలు, అనేక కులాలు, ఇన్ని కలిగినటువంటి భారతదేశం ప్రపంచంలో ఇంకొక దేశంలో ఎక్కడ ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే. అన్ని మతాలని గౌరవిస్తాం. ఏ మత ప్రవక్తల దగ్గరికి వెళ్ళినా, మత పెద్దల దగ్గరికి వెళ్ళినా, ఆలయాలకు వెళ్ళినా, చర్చిలకు వెళ్ళినా, మసీదులకు వెళ్ళినా, దర్గాలకు వెళ్ళినా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం మనం పూజా కార్యక్రమాలు చేసుకొని ఆశీస్సులు తీసుకుంటాం. నెల్లూరులో అయితే బారాషాహి దర్గాకి వెళ్ళినా, లేదా ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారి చర్చికి వెళ్ళినా, తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి వచ్చిన ఒకే రకంగా అందరం ఒకటే అన్న భావనలో మన దేశంలో ప్రతి ఒక్కరం మనం మన రాజ్యాంగంకు లోపడి, దైవభక్తికి లోపడి మనం పనిచేస్తున్నాం. మన సాంప్రదాయం అది. కానీ సాంప్రదాయాలు లేనటువంటి వ్యక్తులు, విధానాలకు స్వస్తి పలకాలనేటువంటి వ్యక్తులు, అన్ని మతాలని గౌరవించాలనేటువంటి సభ్యత సంస్కారం లేనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి పూనుకుంటే, ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లోకి వస్తే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అని అంటే ఇతర మతస్థులు ఎవరొచ్చినా అక్కడ వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని సంతకం చేయాలి పుస్తకంలో. ఇది మన సంప్రదాయం, మన యొక్క విధానం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆచార వ్యవహారం అది. కానీ ఈయన ముఖ్యమంత్రిగా నేను సంతకం పెట్టను అంటే ఆయనతో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు కూడా దానికి మద్దతు ఇచ్చి సంతకం లేకుండా పుస్తకం పక్కన బారేసి సంతకాలు లేకుండా పోయి దేవదేవుని దర్శనం చేసుకున్నారు. మంచిదే. ఏమైంది ఫలితం? ఫలితం ఏమైంది? ఇవాళ 175 స్థానాల్లో 11 స్థానాలకి పడిపోయినటువంటి నీ రాజకీయ కార్యక్రమం, నీ అహంకారం, నీ దుర్మార్గపు కుట్రపూరితమైన ఆలోచనకి ఆ దేవదేవుడు శిక్ష వేశాడా లేదా ఆలోచించండి. కాబట్టి అన్ని మతాలని గౌరవించే ప్రభుత్వాలు మన రాజ్యాంగం, మన సంప్రదాయాలు. భారతదేశంలో హిందూ మత ఆగమ శాస్త్రాలకి, సనాతన ధర్మాలకి కట్టుబడ్డటువంటి ప్రభుత్వాలు, అన్ని మతాలని గౌరవించే ప్రభుత్వాల్లో మేము కూడా సమాజంలో ఒకళ్ళుగా ఇవాళ రాజకీయ పార్టీల్లో మనుగడ సాగిస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీను, కూటమి నాయకత్వాన్ని ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని సమాజానికి ఇచ్చి మేము భుజాలు తౌడుకుంటామంటే మీకు ఆ భుజాలు మిగలకుండా పోతాయే తప్ప కూటమి నాయకత్వాన్ని
ఇసుమంతా కూడా కదల్చలేరు మీరు అని చెప్పి చెప్పక తప్పదు. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి, సుపరిపాలన అందిస్తున్నటువంటి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మరింత సేవలు సమాజానికి అందిస్తుంది. కాబట్టి మీ కుట్రలు కుతంత్రాలు ఎప్పటికప్పుడు బయట పెట్టడమే లక్ష్యంగా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రసాదం ఉంది, ప్రసాదం తీసుకోండి. అలాగే ఇక్కడ రంగనాయకుల స్వామి ప్రసాదం కూడా ఉంది, అది కూడా తీసుకొని బయలుదేరాలని కోరుతున్నాను. అలాగే అందరూ కూడా ఈరోజు అందరూ కూర్చుంటే ప్రసాదాలు మీకు మీ దగ్గరికే వస్తున్నాయి. జాగ్రత్తగా అందరూ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.